వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి కందనకాయల వేపుడు తయారు చేసుకుందాం. అది ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా కందనకాయల కూర అంటే చాలామందికి ఇష్టమండి. కాకపోతే అవి ఎక్కువగా దొరకవు, అందుకని ఆ కోరిక తీరదనమాట. ఈ కూరను ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 1 కప్పు తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు. ముందుగా ఈ కందనకాయల్ని తీసుకొని చూసారా ఎలా ఉన్నాయో, ఇట్లా వీటిని ముక్కలుగా కోసుకోవాలి. కందనకాయలని మేమంటామండి, ఇది కోడిలో ఉండేటటువంటి మేత పొట్ట అన్నమాట. మా ఏరియాలో మేము కందనకాయలని చెప్పేసి అంటాం. కొందరు రకరకాలుగా వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటిని మనం చికెన్ షాప్లో ముందుగా చెప్పినట్లయితే మనకి ముందుగానే అన్నీ ఒక చోట చేర్చి ఇస్తారు. సో కాబట్టి మనకి ఇవి ఏవైనా కావాల్సి వచ్చినప్పుడు చికెన్ షాప్లో ముందుగా చెప్పినట్లయితే మనకి ఎంత కావాలంటే అన్ని కందనకాయలు ఇస్తారనమాట. వీటిని తెచ్చుకొని వీటిలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 1 లీటర్ నీళ్లు పోసి ఉడికించాలి. ఎందుకు ఉడికించాలంటే ఈ కందనకాయల్లో ఒక రకమైనటువంటి నీచు వాసన ఉంటుందండి. అంతేకాకుండా ఇవి కోడి జీర్ణాశయం అన్నమాట, మేత పొట్టలు అంటారు. దీనిలో ఒక రకమైనటువంటి వాసన ఉంటుందన్నమాట. ఆ వాసన వల్ల తినడానికి అంత ఇంపుగా ఉండదు. శుభ్రం చేసుకొని తింటే మాత్రం ఈ కూర అంత రుచిగా మరేది ఉండదన్నమాట. అందుకనే మనం దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ కందనకాయల్ని మనం ఇలా ఉడికించుకున్నట్లయితే చూసారా పైన తెట్టు ఎలా వచ్చిందో, ఇది దానికి ఉన్నటువంటి కొవ్వు, ఆ కొవ్వు కరుగుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి నీచు వాసన, తర్వాత మలినాలు ఏమైనా ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఇలాగ నీటి మీద తేలిపోతాయండి. ఇలాగా ఈ ముక్క ఉడికేంత వరకు మనం ఈ కందనకాయల్ని ఉడికించుకోవాలి. చూసారా ఎలా తెట్టుగట్టిందో. ఇదంతా మనకి ఉపయోగపడదన్నమాట. దీన్ని మనం వంచేయాలి. ఈ కందనకాయలు ఇప్పుడు ఉడికిపోయాయండి. చూసారా నూనె అంతా పైకి వచ్చింది. ఇదంతా కందనకాయలకు పట్టి ఉన్నటువంటి కొవ్వు అన్నమాట. ఇది తినడం అంత మంచిది కూడా కాదు. దీన్ని ఇలా ఉడికించడం వల్ల అదంతా నీటిలో కరిగిపోతుంది అన్నమాట. ఈ ఉడికినటువంటి ఈ కందనకాయ ముక్కల్ని మనం వార్చేసుకోవాలి. చూడండి, ఇలాంటి రంధ్రాలు ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకొని అందులో పోసేసినట్లయితే చక్కగా నీళ్ళన్నీ కిందకు వెళ్ళిపోయి మనకు ముక్కలు మిగిలిపోతాయి అన్నమాట. ఈ ముక్కలు కాస్త చల్లారేలోగా మనం దీనికి కావలసినటువంటి మసాలాని రెడీ చేసుకుందాం. ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 అంగుళం దాల్చిన చెక్క, 6 లవంగాలు, 5 యాలకులు, 1/2 స్పూను మిరియాలు, కొంచెం జాపత్రి వేసి చక్కగా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే 1/4 స్పూను గసగసాలు కూడా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత దీన్ని పొడిగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర వండటానికి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో ఒక అర స్పూను సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం. చూసారా, సగం వేగాయి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం మరికొద్దిసేపు వేగనిద్దాం. చూసారా, ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి వచ్చాయి. ఇలా ఖచ్చితంగా వేగాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి దాన్ని చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు చక్కటి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఇది మొత్తం వేగింది. ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి. చూసారా, చక్కగా వేగుతుంది. అడుగు పడుతుంది అంటే వేగింది అని అర్థం. దాన్ని ఎక్కువగా అడుగంటకుండా దాన్ని గీకుతూ చక్కగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత ఇందులో తగినంత పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. చూసారా, వేగుతున్నప్పుడు అడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది కదా. దీన్ని మనం కాస్త గరిటితో గీకేసామనుకోండి, అది బాగుంటుంది. అలాగా వేగటం కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది వేగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ కందనకాయ ముక్కల్ని వేసి బాగా ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా ఉల్లిపాయ గ్రేవీ అంతా కూడా ఈ ముక్కలకు పట్టుకునే విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ చక్కగా అడుగు అంటకుండా ఈ కూరని వేగనివ్వాలి. ఇందులో కాస్త ఉప్పు తక్కువైందండి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ముక్కలు ఉడికించినప్పుడు ఒకసారి వేసాము కొద్దిగా, అప్పుడు వేయకపోతే ముక్క చప్పగా ఉంటుంది. కాబట్టి ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు మగ్గినప్పుడు కాస్త ఉప్పు వేసాము. కాబట్టి ఉప్పు చూసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు ఎక్కువైపోయిందంటే కూర రుచి పాడైపోతుంది. ఇవి చక్కగా వేగాయండి. ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి ఇవి వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసి ఈ పొడి అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. దీంతో పాటు కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వేగనివ్వాలి. చూసారా, ఎక్కడ అడుగు పట్టలేదు. ఇలాగా 1 నిమిషం మూత పెడుతూ మళ్ళీ కలుపుతూ అలా ఒక 5 నిమిషాల పాటు ఈ కూరని చక్కగా వేగనివ్వాలి. అప్పుడు మనం వేసినటువంటి ఈ గ్రేవీ అంతా కూడా ఉల్లిపాయలు కానివ్వండి, మసాలా కానివ్వండి, ప్రతిదీ కూడా ముక్కకు పట్టుకొని ముక్క తింటుంటే చాలా రుచిగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని చక్కగా వేగనివ్వాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. చూడండి, ఎక్కడ అడుగంటట్లేదు. చూడండి, అదిగోండి.
ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ ఎక్కడైనా అడుగంటినట్లుగా అనిపిస్తే వెంటనే దాన్ని మనం గరిటతో గీకేసినట్లయితే అది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ కూర అంతా రెడీ అయిపోయింది, ఎక్కడ తడి లేదు.